అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజున వైశాఖ అమావాస్య మరియు శని జయంతి రెండు కలిసి వచ్చాయి. ఈ వైశాఖ అమావాస్య రోజునే శని జయంతి ఎందుకు జరుపుకుంటారు, శని జయంతి వెనుక విన్న కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శని జయంతిని శనిదేవుని జన్మదినంగా గుర్తిస్తారు. శని జయంతిని అమావాస్య అని కూడా అంటారు. శనిదేవుడు సూర్యదేవుని కుమారుడు మరియు శని గ్రహాన్ని మరియు వారాలలో శనివారాన్ని పాలిస్తాడు. దక్షిణ భారతదేశ అమావాస్య క్యాలెండర్ ప్రకారం శని జయంతిని వైశాఖ మాసంలో అమావాస్య తిథిలో వస్తుంది. ఇది చంద్రమాసం పేరు భిన్నంగా ఉంటుంది మరియు రెండు రకాల క్యాలెండర్లో శని జయంతిని ఒకే రోజు వస్తూ ఉంటాయి. శని జయంతికి గొప్ప మతపరమైన మరియు జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత ఉంది. శనిదేవుణ్ణి కర్మ మరియు న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. వారి కర్మల ప్రకారం ప్రజలకు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. శనిదేవుని జన్మదినాన్ని పురస్కరించడానికి శని జయంతిగా జరుపుకుంటారు. హిందూ గ్రంథం ప్రకారం శనిదేవు తండ్రి సూర్యదేవు మరియు తల్లి స్వర్ణకు జన్మించాడు. ఆమెను ఛాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. శనిదేవుడు జయంతి వెనుక ఉన్న పరమ భక్తుడు కాబట్టి దాని ప్రాముఖ్యత ఏమిటో మనం పోయేవారు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. శనిదేవుడు సూర్య భగవానుడు మరియు దేవి ఛాయ యొక్క కుమారుడు. సూర్య భగవానుడి భార్య దేవి శరణ్యుడి యొక్క నీడ. దేవి శరణ్యుడు సూర్య భగవానుని వేడిని మరియు ప్రకాశాన్ని భరించలేక అతనిని విడిచిపెట్టమని చెబుతారు. ఆమె తపస్సు కోసం దూరంగా వెళ్ళి తన స్నానాన్ని ఆక్రమించుకోవడానికి తన ఛాయను విడిచిపెడుతుంది. దేవి ఛాయ శివుణ్ణి ధ్యానిస్తూ కఠోర తపస్సు చేస్తున్న సమయంలో శనిదేవుడు జన్మించాడు కాబట్టి అతను చీకటిగా జన్మిస్తాడు. శనిదేవుడు నల్లని రంగు ఛాయ పవిత్రతపై సూర్య భగవానుడికి సందేహం కలిగించింది. దీనివల్ల ఆమెను అనుమానించేవాడు. ఒకప్పుడు సూర్య భగవానుని అవమానాల వల్ల కోపానికి గురి అయిన శనిదేవుడు అతనిపై క్రూరమైన చూపులు వేశాడని, దాని కారణంగా అతను కాలిపోయి అతని ఛాయ నల్లగా మారిందని చెబుతూ ఉంటారు. ఆ సమయంలో శివుడు సూర్య భగవానుని స్వస్థత చేకూర్చాడు మరియు ఛాయ మరియు శని భగవానుడు పుట్టాక అతని యొక్క స్వస్థత విప్పాడు. అలాగే శివుడు శని భగవంతునికి వారి యొక్క తప్పులను మరియు చెడు పనులను శిక్షించే గొప్ప శక్తులను మరియు అధికారాన్ని అనుగ్రహించాడు. శని జయంతి నాడు భక్తులు శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసాలను పాటిస్తూ ఉంటారు మరియు శనిదేవుని అనుగ్రహం కోసం శని దేవాలయాలను ప్రదర్శిస్తూ ఉంటారు. శనిదేవుడు న్యాయాన్ని నమ్ముతాడని మరియు శాంతింపజేస్తాడని, తన భక్తుల్ని అదృష్టం మరియు అదృష్టాన్ని అనుగ్రహిస్తాడని నమ్ముతూ ఉంటారు. శనిదేవుని అనుగ్రహం లేని వ్యక్తుల జీవితాల్లో కష్టాలకు తగ్గ ఫలితం లేకుండా ఏళ్ల తరబడి శ్రమిస్తూ ఉంటారని నమ్ముతారు. శని జయంతి ఎలా జరుపుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని జయంతిని దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మరియు వారు అపారమైన భక్తి శ్రద్ధలతో శని భగవానుని ప్రార్థనలు చేస్తారు. శనిదేవునికి సంబంధించిన అనేకమైన ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ శనిదేవుని ఆశీర్వాదం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శిస్తూ ఉంటారు. ఈ దేవాలయాలు తిరునల్లార్ శని ఆలయం, కోకిలవన్ ధామ్ సాని దేవ్ ఆలయం మరియు శని షిగ్నాపూర్ దేశంలో ప్రసిద్ధి చెందిన శని దేవాలయాలు ఉన్నాయి. ఓం శం శని అర్చనయే నమః అనే మంత్రాన్ని ఈరోజు జపిస్తే చాలు, ఆ శనిదేవుని అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ అమావాస్య యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమావాస్య తిథిలో ప్రత్యేక పూజలు మరియు స్నానాలు నిర్వహిస్తూ ఉంటారు. హిందూ పంచాంగంలో అమావాస్య తిథి గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని నిర్దిష్ట కార్యక్రమాలను నిర్వహించడానికి కూడా ఈ రోజు ముఖ్యమైనదని కొందరు భావిస్తారు. అమావాస్యను జెత్ అమావాస్య, దర్శ అమావాస్య, భావుక అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. అమావాస్య నాడు పవిత్ర జలాల్లో స్నానం ఆచరించి పురాతన కాలం నాటి నుండి కూడా కొనసాగుతూ ఉంది. అమావాస్య నాడు పౌర్ణమి నాడు స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున పవిత్ర జలాలలో స్నానంతో భక్తులతో ఉన్న ప్రతికూల అంశాలను తొలగిస్తుంది, మానసికంగా దృఢత్వం లభిస్తుంది మరియు ఆలోచనలో స్వచ్ఛత ఉంటుంది. శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది, దుష్ట శక్తులను కూడా దూరం చేస్తుంది. స్నానం కొన్ని గ్రహ రాశులను కూడా సానుకూలతను తెలుపుతుంది. అమావాస్య మాసాన్ని బట్టి వివిధ రాశులు వారిపై మరియు గ్రహ రాశుల ద్వారా కూడా తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. కావున ఈ రోజున మీరు
తప్పుడు చర్యలకు దూరంగా ఉండాలి. ఉపవాసాలు అటువంటివి పాటించడం చాలా మంచిది. గ్రంథాలలో అమావాస్య నాడు దాన ధర్మాల యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా వికలాంగులకు మరియు పేదలకు వస్త్రాలు దానం చేయాలి. బ్రాహ్మణులకు ఆహారం అందించడం వల్ల సహస్ర గోదానంతో సమానమైన ఫలితాలు లభిస్తాయి. అమావాస్య రోజున పాలతో చేసిన వస్తువులను లేదా ఇతర తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల చంద్రుని నుండి అనుకూల ఫలితాలు వస్తాయి. అమావాస్య నాడు చేసే అతి ముఖ్యమైన పని తమ పూర్వీకులు తరపున దాన ధర్మం. తెల్లవారుజామునే నిద్రలేచి పూర్వీకులకు తెల్లవారుజామునే అన్ని కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అది మొత్తం 9 గ్రహాలను శాంతింపజేస్తుంది మరియు ప్రతి జీవితంలోనూ సమస్యలను తొలగిస్తాయి. ఈ అమావాస్య రోజున వటసావిత్రి వ్రతాన్ని పాటించడం వల్ల కలిగే ఉపయోగాలు, పాటించవలసిన నియమాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వటసావిత్రి వ్రతం ముఖ్యమైన పండుగగా ఈ అమావాస్య రోజున వస్తుంది. వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల కోరికలు త్వరగానే నెరవేరుతాయి. పెళ్లికాని ఆడపిల్లలు ఈ రోజున పూజలు చేయడం ద్వారా కోరుకున్న వరుణ్ణి పొందుతారు మరియు వివాహిత స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం మరియు వారి భర్త యొక్క దీర్ఘాయుష్షు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రోజున సత్యవాన్ మరియు సావిత్రి కథ వినడం చాలా మంచిది. ఈ రోజున రావి చెట్టును పూజిస్తారు. అమావాస్య నాడు ప్రత్యేకంగా శివపార్వతులను పూజించేవారు ఎప్పటికీ ధన్యులుగా ఉంటారు. ఈ అమావాస్య నాడు ఒక పవిత్ర నది ఒడ్డున లేదా సంధ్యా సమయంలో ఆలయంలో దీపదానం యొక్క పురాతన ఆచారం కూడా ఉంది. రావి చెట్టును పూజించడం, దాని ముందు దీపం వెలిగించడం మరియు దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది భక్తుని యొక్క జీవితంలో చాలా శుభాలను కలిగిస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇష్టమైన దైవాన్ని స్మరిస్తూ ధ్యానం చేయాలి. పిల్లలు లేని వారికి అద్భుత ఫలితాల కోసం రావి చెట్టును పూజించాలని నమ్ముతూ ఉంటారు. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. రావి చెట్టును నాటడం వందలాది యాగాలు చేసిన దానితో సమానమైన ఫలితాన్ని వస్తుంది. ఇది ఒకరి జీవితంలో సానుకూల కర్మలు పెరుగుతాయి. రావి చెట్టును పూజించడం వలన పాపాలు నశిస్తాయి, సంపదలు మరియు ఆహార ధాన్యాలు అనేవి ఎక్కువగా లభిస్తాయి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల దీర్ఘాయుష్షు అనేది పెరుగుతుంది.